మందార పూలు వచ్చినాయి చూసారా, అన్నపూర్ణదేవికి పెట్టాను. చాలా బాగున్నాయి, బడ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. రేపు ప్రశాంతంగా మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట. పూజ చేసి నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుతుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. టైం అయితే 9:30 అయింది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవేం రికార్డ్ చేయలేదు. బ్లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మేము డే అంతా ఏం చేస్తాం, నైట్ వరకు ఎలా గడుస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. ఇప్పుడే పాపని తీసుకొచ్చాను 9 o'clockకి. నా పూజ కూడా అయిపోయింది. స్నానం అవన్నీ మార్నింగ్ అయ్యాయి, కానీ మా వారు వెళ్ళాక ఇంకా వెంటనే వెళ్ళి పాపని తీసుకురావడం ఆ పనులు ఉంటాయి కదా. సో పూజ కొంచెం డిలే అవుతుంది. మందార పూలు వచ్చినాయి చూసారా, అన్నపూర్ణదేవికి పెట్టాను. చాలా బాగున్నాయి, బడ్స్ అన్నీ ఓపెన్. రేపటి కోసం కూడా ఈరోజే మొగ్గలు కోసుకొచ్చేసాం. అవన్నీ మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇక్కడైతే పాప కోసం ఇడ్లీ పెట్టేశాను. మా కోసం అయితే రాగి జావా, అది తాగేస్తాను. ఇంకా పని అయిపోతుంది. తర్వాత మిగతా పనులు ఏమున్నాయో చూడాలి. బట్టలు మడతేయడం ఇవన్నీ కామనే, అవైతే ఎలాగో ఉంటాయి కదా. అది ఇంకా అవి కాకుండా ఎక్స్ట్రా ఏం చేస్తాను ఏంటి, వాళ్ళు వెన్స్డే కదా క్యాబినెట్స్ క్లీన్ చేయాలి. అది ఎలాగో అవుతుంది. పైన డీప్ క్లీనింగ్ అయితే వాళ్ళు ఏం పెట్టుకోవట్లేదు. ఏమన్నా చేయాల్సి వస్తే చేస్తాను సిచ్యువేషన్ బట్టి. సో అవన్నీ మీతో షేర్ చేస్తాను. మీరైతే బ్లాగ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే పూజ అవన్నీ చూపెడతాను. ఇదైతే ఇడ్లీ రెడీ అయిపోయింది. పొడి నెయ్యి వేసుకొని తినేస్తుంది. అండ్ ఇదైతే పూజ. చక్కగా మందార పూలు బాగున్నాయి కదా. పువ్వులు ఉంటే అసలు ఆ కళే వేరుగా అనిపిస్తుంది దేవుడి దగ్గర. ఎంత ప్రశాంతంగా మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట పూజ చేసుకుంటే. అండ్ ఇక్కడైతే మా అన్నపూర్ణదేవి. సో అదండి పూజ విషయాలు. అయితే మీరైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను ఏ పని మొదలు పెట్టకుండానే మా అమ్మాయి మాత్రం గేమ్ ఆడదాం, నాకు బోర్ కొడుతుందని. ఫైనల్గా మన బ్రెయిన్ ఎంతవరకు షార్ప్గా ఉందో చెక్ చేసుకుందాం అని నాకు కూడా అనిపించింది. ఈ గేమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళం, బ్రెయిన్ బీటా. ఇంతకీ మీకు ఎన్ని మార్బుల్స్ మిగిలేవి లాస్ట్కి? నేను చిన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అసలు ఫైనల్గా ఎలా అయినా సరే ఒకటి మిగిలేలా చూసేదాన్ని. స్టార్టింగ్లో 2-3 అలా మిగిలిపోతూ ఉండేవి అక్కడక్కడ. స్లోగా ప్రాక్టీస్ చేసి నాకు సమ్మర్ హాలిడేస్ అయిపోయేసరికి పర్ఫెక్ట్ అయిపోయేదాన్ని. మళ్ళీ స్కూల్ రెజ్యూమ్ అయిపోయేది, ఇంకా టైం దొరికేది కాదు. అలా ఆడుతూ ఉండేదాన్ని. ఇలా మీకు చిన్నప్పుడు మెమరీస్ ఏమున్నాయి, మీకు బ్రెయిన్ వీటా అంటే ఇష్టమా లేదా అనేది నాతో చెప్పండి. అప్పుడైతే చాలా లైట్ వెయిట్ బోర్డ్ అండ్ మార్బుల్స్ కూడా చిన్నగా ఉండే. ఇవి మా అమ్మాయికి ఇది హ్యామ్లెస్లో తీసుకున్నాం. చాలా హెవీగా ఉంటుంది బోర్డు. నేను క్లోజప్లో కూడా చూపిస్తాను. బోర్డు ఏంటి, ఈవెన్ ఆ మార్బుల్స్ కూడా ఒక్కొక్కటి నేరేడు పళ్ళు లాగా ఇంత ఉంటాయి. అండ్ బోల్డ్ అంత వెయిట్ కూడా ఉంటాయి. కింద పడితే భలే సౌండ్ వస్తుంది అది. అండ్ ఇక్కడైతే ఆడుతున్నాం. అస్సలు అదేంటి చెయ్యి తిరగడం అంటారు చూసారా, అలా లేకుండా పోయింది కంప్లీట్గా బ్రెయిన్లోంచి ఇది. అసలు ఏ స్టెప్స్ ఎలా వేసేవాళ్ళం అని. అప్పుడు చిన్నప్పుడైతే ఒక లెవెల్లో నేను అన్ని ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అన్నట్టు కూడా గుర్తుండిపోయేది నాకు. ఇప్పుడు అలా ఏం లేదు, బ్లైండ్గా ఆడేయడమే. అసలు ఎన్నిసార్లు ఆడామో. ఇప్పుడు నేను మా పాప కూర్చొని అరౌండ్ 20 times ఆడాము. ప్రతిసారి 5-6 మిగిలిపోతున్నాయి. అంత పోయిందనమాట బ్రెయిన్. అసలు మామూలుగానే ఈ మధ్య పోయిందిలేండి. అసలు పని చేయట్లేదు, ఏది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల తెలియదు, కానీ బ్రెయిన్ మాత్రం పోయిందని నాకు బాగా అర్థమవుతుంది. మా పాప అంటే ఎలాగో చిన్నది, తను ఇప్పుడే నేర్చుకుంటుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళం కాబట్టి. తను ఇలా బయటకు తీసినప్పుడు మాత్రం నేను మా హస్బెండ్ కొంచెం ఒక 2-3 days బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఆయన కూడా బాగా ట్రై చేస్తారు. తనకు కూడా 2-3 అలా మిగులుతున్నట్టున్నాయి ఐ థింక్. ఇలా అయితే ఈరోజు గేమ్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేనే మొన్న అన్నాను తనతో, నీ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదమ్మా. తన యాక్చువల్గా వార్డ్రోబ్ ఉంది కదా, అందులోనే ఇలా ఒక డ్రాలా ఉంటుంది. అందులో ఇలా సపరేట్ ఆర్గనైజర్స్ పెట్టేసి తను అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టాను ఒకసారి నేను. ఈ మధ్యలో ఒకసారి తను సర్దింది కూడా వింటర్లో ఉన్నప్పుడు. ఆ వీడియో లింక్ నేను ఇక్కడే డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, మీకు ఎవరికన్నా కావాలంటే చూడండి. డీటెయిల్డ్గా తనే అన్నీ ఆర్గనైజ్ చేసుకొని సర్దుకుంది. అంటే నేను సర్దిన వాటిని కొంచెం అటు ఇటు చేసి
మళ్ళీ ఆ తర్వాత మామూలుగా బట్టలు ఎలాగో యాక్సెసరీస్ కూడా అంతే కదా, ఒకటి తీస్తాం, ఒకటి కావాల్సిన చోట 10 తీస్తాం, మళ్ళీ వాటిని వాటి ప్లేసుల్లో పెట్టాం అలా. సరే మొన్న నా డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకున్న రోజే అడిగింది మా అమ్మ, నాది ఎప్పుడు ఆర్గనైజ్ చేద్దామని. నువ్వు చేసుకుంటావు కదా నాన్న, చేసేసుకో అంటే, లేదు ఇప్పుడు హాలిడేస్ కదా, ఏదైనా మామ్ అండ్ డాటర్ చేయాలి, నువ్వు నాకు కంపెనీ ఇవ్వాల్సిందే అంది. సరే ఏం చేద్దాం, మనకు కూడా ఈరోజు పని ఏం లేదు కానీ మొదలుపెట్టాం. దీని తర్వాత నా కిచెన్ వర్క్ చేసుకోవచ్చులే అన్నట్టు. అండ్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీతో సింపుల్గా 5 మినిట్స్లో చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ షేర్ చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు వచ్చేసినా కూడా 5 మినిట్స్లో టీ అయ్యేలోపు అయిపోయే స్నాక్ అనమాట. పకోడీ అని మాత్రం అనుకోవద్దు. అది ఇంక ఇవన్నీ తీసి ఫస్ట్ అయితే బయట పెట్టాం కదా, తర్వాత అన్నీ తీసేసి పాడైపోయిన రబ్బర్ బ్యాండ్స్, కలర్ పోయిన క్లిప్స్, కొన్నిటి క్లిప్స్కి చిన్న చిన్న టాయ్స్ లాంటివి ఏవో స్టిక్ చేసి ఉంటాయి కదా, అలా ఊడిపోయినవి, ఇలాంటివన్నీ డిస్కార్డ్ చేసేసి మంచివి మనకి యూస్ఫుల్గా ఉన్నాయి అనుకున్నవి మాత్రం పెట్టేస్తాను అనమాట. మా పాప హాస్పిటల్ ఫైల్స్ అవి ఉంటాయి కదా, యూజువల్గా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం, అవి కూడా ఇందులోనే పెట్టేస్తాను సేఫ్గా కింద సైడ్కి. కాబట్టి ఎప్పుడన్నా తీసుకోవాలంటే ఈజీగా ఉంటుందని. ఇక్కడ ఇవన్నీ బెడ్ మీద రెడీ చేసిన తర్వాత కెమెరా అయితే సెట్ చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ సర్దేప్పుడు ఆన్ చేయడం మర్చిపోయానండి. తర్వాత సడన్గా నేను ఈ పార్టిషన్స్లో నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్లా ఉంది చూసారా, అందులో తన క్లిప్స్, కొంచెం ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి పెడతాను. అదంతా సర్దేసిన తర్వాత నేను చూసుకుంటే కెమెరా ఆన్ చేయలేదు. సరే తర్వాత ఇంకా ఆన్ చేశాను, ఈ కొంచెం అయితే రికార్డ్ చేయగలిగాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ వస్తుంది. సో తప్పకుండా టైం తీసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్. అండ్ అన్నీ ఆర్గనైజ్ చేసేసాము. ఇంకా నీట్గా దేనివి దానిలో పెట్టేసిన తర్వాత వీటన్నిటిని ఆ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేస్తేనే కదా బాగుంటుంది. అది బట్టలు కూడా మళ్ళీ మెస్సీగా అయిపోయాయి, ఇగ్నోర్ చేసేయండి. హాలిడేస్ కదా, 3 రకాలు తీసి అందులో ఒకటైతే వేసుకుంటుంది, మిగతా 2 ఫోల్డ్ చేయకుండా అలా పడేస్తుంది అందులో. ఫైనల్గా ఇవన్నీ సర్దేసిన తర్వాత క్లోజప్లో కూడా చూపిస్తాను. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. తిను దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ అంటది, నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫుల్గా ఆర్గనైజ్ అయిపోయింది, నా యాక్సెసరీస్ అన్నీ నీట్గా ఉన్నాయని అయితే చెప్పింది. ఈరోజు మార్నింగ్ రోజు నా డ్రెస్తో తను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది, తన దగ్గర ఉన్న కలర్స్. ఈరోజు ఎగ్జాక్ట్గా తన దగ్గర ఆ పింక్ కలర్ ఉంది కాబట్టి మ్యాచ్ చేసేసింది. లైక్ మామ్ లైక్ డాటర్, మీ అండ్ మినీ మీ అని నేను ఒక షార్ట్ కూడా పెట్టాను చూసారా, అలానే సేమ్ నాతోనే ఉంటుంది, నాలానే చేస్తుంది. మమ్మీ ఏది వేసుకుంటే అది వేసుకోవాలి, మమ్మీ ఎలా చేస్తే అలా చేయాలి అన్నట్టు ఉంటుంది. వాళ్ళ డాడీ కూడా అంతే, ఆవిడకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎప్పుడన్నా మమ్మీని కాస్త ముందు తీసుకున్నారు అంటే కనుక గొడవ చేసేస్తుంది. ఇంకా ఫైనల్గా ఇవైతే చూసేద్దాం. నీట్గా ఇలా అయితే పెట్టేశాను. అవైతే కొంచెం స్కూల్లో పర్ఫార్మెన్సెస్ అవి ఉన్నప్పుడు వాడేవిలేండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ రబ్బర్ బ్యాండ్స్, ఇవి తనకున్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇదైతే లింట్ రిమూవర్ అండ్ హెయిర్ డ్రయర్, ఇవన్నీ హెడ్ బ్యాండ్స్. ఆ కార్నర్లో అయితే తన వాచెస్ అనమాట, అండ్ తన వాలెట్ చిన్నది, అండ్ గ్లాసెస్ కూడా, షేడ్స్ అవన్నీ అలా పెట్టేస్తే ఇప్పుడు నీట్గా ఉంది. ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ చేస్తుందో చూద్దాం. ఇంక ఇది అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆయనకి ఇచ్చాను. నాకు అత్యంత ఇష్టం లేని పని, అలా బెడ్షీట్లో కట్టిస్తే ఇదే ప్రాబ్లం. ఈ టీషర్ట్ చూడండి ఎలా నలిగిపోయిందో, ఇలా అయిపోతాయి. వాటిని నీట్గా బ్యాగ్లో సర్దమంటే బ్యాగ్లో సర్దితేనే నలిగిపోతాయని అతను అంటాడు, ఇలా కడితే నలిగిపోతాయని నేను అంటాను. ఫైనల్గా ఇంకేం చేసేది లేదు, ఇక్కడ ఎలా ఉంటే అలా సర్దుకొని వెళ్ళిపోవడమే కదా. అది సంగతి. ఒక పాత బెడ్షీట్స్ 2 అయితే పెట్టేశాను. ఆయన బట్టలతో పాటు అది రాగానే అది వాష్ చేసేస్తాను, మళ్ళీ సెకండ్ దానిలో కట్టిస్తాను అలా అనమాట. అవి కూడా మీరు ఎవరన్నా ఇలా ఇస్తున్నట్టయితే బ్యాగ్స్లో పెట్టకుండా, ఈవెన్ బ్యాగ్స్ అయినా సరే వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టేస్తారు తీసుకెళ్ళి, మనంత హైజీన్గా ఉంటారు కాబట్టి దాన్ని ఫోల్డ్ చేసి డైరెక్ట్ లోపల పెట్టేసుకోకుండా క్లాత్ బ్యాగ్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని నీట్గా లోపల పెట్టుకోండి. అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టే నేను చీరలు వెంటనే వాష్ చేయను కదా, ఒక 4-5 అక్యుములేట్ అయితే కానీ మనకు వాష్ చేయాలనిపించదు. 2 డేస్ నుంచి అనుకుంటున్నా, ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది.
శారీస్ నేను వాషింగ్ మిషన్లో వేయను, ఎప్పుడో ఒకసారి కదా మనం కట్టుకునేది. సింపుల్గా షాంపూ వాష్ అయితే చేసుకుంటాను. షాంపూలో ఒక 5 మినిట్స్ సోక్ చేసి పెట్టేసి నీట్గా ఫాల్స్ దగ్గర అక్కడ కూడా ఏం మురికి అవ్వదు, మనకి ఇక్కడ ఏముంటుంది చెప్పండి. అలా నీట్గా కొంచెం రబ్ చేసినట్టు చేసేసి వాటర్లో తీసేస్తాను. వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇలా నీట్గా ఆరపెట్టేసుకోవడమే. మీరు శారీస్ ఎలా వాష్ చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పట్టు చీరలు అయితే అస్సలు రిస్క్ తీసుకోను, డ్రై వాష్కే ఇచ్చేస్తాను. నార్మల్ ఇలాంటి ఫ్యాన్సీ అండ్ సిల్క్ శారీస్ మాత్రం షాంపూ వాష్ అయితే చేసేసుకుంటాను. అది కూడా 4-5 ఒకసారి అయిన తర్వాత ఇలా ఇవి ఆరపెట్టేసుకుంటే ఈ పని కూడా అయిపోతుంది. ఇలా మెయింటైన్ చేస్తే మీకు ఎన్ని రోజులైనా సరే శారీస్ షైన్ పోకుండా ఉంటాయి. మీరు డిటర్జెంట్తో వాష్ చేసేసినా, సోప్ పెట్టేసినా, లేకపోతే వాషింగ్ మిషన్లో వేసేసినా త్వరగా పాతగా అయిపోతాయి. ఇప్పుడు నేను ఆరేసిన గ్రే కలర్ శారీ అయితే చాలా డెలికేట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్లో వేస్తే ఒక్కసారికే పోతుంది ఆ శారీ. ఫైనల్గా ఇలా అయితే బట్టలన్నీ ఆరేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు కూడా చూసారా 5 దాటింది, అయినా సరే ఎండ ఎలా ఉందో. కావాలని ఈవినింగ్ టైంలో వేశాను, శారీస్ కలర్ అన్నీ పోతాయని. మామూలు బట్టలు కూడా నేను ఈవినింగ్స్ వేస్తున్నా. ఈ హీట్ వేవ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వెన్స్డే నుంచి 5 డేస్ హీట్ వేవ్ అయితే అలర్ట్ ఇచ్చారు, కాబట్టి బట్టలన్నీ ఈవినింగ్ వేస్తున్నా. ఇంకా మన స్నాక్ రెసిపీ చూసేద్దామా. స్నాక్స్ ఏంటో తెలుసా, మరమరాలతో మిక్చర్ చేస్తున్నాను. అంటే ఇది మురి మిక్చర్ లాగా అప్పటికప్పుడు తినేది కాదు, మన అటుకుల మిక్చర్ ఉంటుంది కదా అలా. అటుకుల మిక్చర్ కూడా ఈజీగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. అటుకులకి పట్టినంత కూడా పట్టదు, మరమరాలు కొంచెం తక్కువే పడుతుంది. ముందుగా పీనట్స్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను. పల్లీలు కొంచెం అలా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మీకు టేస్ట్కి సరిపడా కారాన్ని బట్టి, నేనేం బ్రేక్ చేసి వేయలేదు కాబట్టి ఇవి పక్కకు తీసేయచ్చు. ఎండుమిర్చి, కొంచెం పుట్నాల పప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, అంతవరకే. మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి. నేను లాస్ట్లో మా చెట్టుకు కొంచెం ఉంటే తీసుకొచ్చి యాడ్ చేశాను మొత్తం అయిపోయిన తర్వాత. మీ దగ్గర మంచిగా కరివేపాకు ఉంటే ఇప్పుడే వేసుకొని క్రిస్ప్గా ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది తింటున్నప్పుడు. ఇంతకీ మీ ఫేవరెట్ స్నాక్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ అంటే ఇష్టమా, ఇలా చేసి 1-2 డేస్ పెట్టుకోగలిగే స్నాక్స్ ఇష్టమా అనేది నాతో చెప్పండి. నేను ఇంకా కొంచెం స్పెషల్గా ఏం చేసే మూడ్లో లేను ప్రస్తుతానికి, కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా చేసి సరిపెట్టేస్తున్నాను. నిన్నైతే పన్నీర్ టిక్కా చేశాను కదా, ఈరోజు ఇంక చేసి పెట్టేస్తే ఈరోజు రేపు అలా 2 డేస్ అయితే తినేయచ్చు కదా అన్నట్టు చేస్తున్నాను. అలా మీకు ఆ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాల పప్పు కూడా మంచి కలర్ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు వేసుకున్న ఆయిల్ని బట్టి, తీసుకున్న పోపు దినుసులను బట్టి ఎన్ని మరమరాలు పడతాయో అన్ని పఫ్డ్ కార్న్స్ కదా అవైతే వేసుకోండి, పఫ్డ్ రైస్ అవైతే వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఆ పోపు అంతా దీనికి పట్టే వరకు కొంచెం మిక్సింగ్కి ఎక్కువ టైమే పడుతుంది. ఒకసారి అలా మిక్స్ చేసిన తర్వాత మరమరాలన్నీ ఆయిల్తో కోట్ అవుతాయి కదా, అయిన తర్వాత కలర్కి కోసం ఓన్లీ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, మీ కారానికి సరిపడా కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంక మిక్స్ చేసుకునేప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే కారం కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్గా అయిపోతుంది, బాగుండదు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చెప్పాను కదా అటుకులంత ఈజీ కాదు, అటుకులకైతే ఉప్పు కారం ఈజీగా పట్టేస్తుంది, కానీ మరమరాలు ఊరికి అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి, కొంచెం సతాయిస్తాయి. అందుకే నేను ఎక్కువ అటుకుల మిక్చరే చేస్తాను మరమరాల మిక్చర్ కన్నా. కానీ అప్పుడప్పుడు ఇవి కూడా తినాలి కదా, మరమరాలు కూడా కొన్ని రోజులు అయిపోయింది తీసుకొచ్చి, వీటిని కూడా క్లియర్ చేసేద్దాం అని అయితే అనిపించింది నాకు. అసలు ఉగ్గాని కోసం తెప్పించాను ఈ మరమరాలు, చేద్దామంటే కుదరట్లేదు. చేస్తాను, ఈ 1-2 డేస్లో చేసి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అండి ఉగ్గాని. మీలో ఎంతమంది రాయలసీమ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, ఉగ్గాని బజ్జీ ఎంతమందికి ఫేవరెట్ అనేది నాతో చెప్పండి. నేను స్పెషల్గా బజ్జీ అయితే ఏం చేయను, కానీ ఉగ్గాని మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేస్తాను, అంత ఇష్టం నాకు. అది సంగతి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇది ఈరోజు సింపుల్ వీడియో. రేపు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.